మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో మాటల యుద్ధం జరుగుతుంది. గెలిచే దమ్ ఎవరికుంది అనే మేము సర్చింగ్లో ఒక అన్నయ్య దగ్గరికి వచ్చాం. అన్న మీ పేరు? నా పేరు గణేష్ అండి. అన్న మీరు చెప్పండి, ఇప్పుడు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. సో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మూడు హోరాహోరీగా వెళ్తున్నాయి. ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? ముఖ్యంగా మనం చూసినట్టయితే హుజురాబాద్లో కూడా మనం చూసాం. అసలు నాకు తెలిసి ఈ ఉప ఎన్నిక అనేది అవసరం లేకుంటుండే, కాకపోతే ఏదో ఒక వాళ్ళకున్న డబ్బు అహంకారం దృష్ట్యా రాజగోపాల్ రెడ్డి గారు అనివార్యంగా అకారణంగా రాజీనామా చేయడంతో ఇవాళ ఉప ఎన్నికలు వచ్చినాయి. మరి ఆ ఉప ఎన్నికలతోటి ప్రజలకైతే నాకు తెలిసి ఏమాత్రం లాభం జరగట్లేదు. ఏదో చిన్న చిన్నగా సర్పంచ్లో, ఎంపీటీసీలో వాళ్ళకు డబ్బులు అందుతున్నాయని మనం సొత్తగా ఆ కాన్స్టిట్యున్సీ ప్రజలు కూడా చెప్తే వింటున్నాం. ఖచ్చితంగా మనం చూస్తూ ఉంటే ఎవరు గెలుస్తారనే దానికంటే కూడా నిజంగా ప్రజాస్వామ్యం గెలవాలంటే ఈరోజు బీజేపీ పార్టీ తరఫున రాజగోపాల్ రెడ్డి గారు ఆయన ఏదో అధికారం డబ్బు దుర్వినియోగం చేస్తూ విచ్చలవిడిగా వేల కోట్లు ఖర్చు పెడుతున్నారని మనం వింటున్నాం. నిన్నటి రోజున మొయినాబాద్ ఫామ్ హౌస్ విషయం చూసినట్టయితే కూడా టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ మరి వీళ్ళు ప్రజలను మభ్యపెట్టే విధంగా వాళ్ళే డ్రామాలు, వీళ్ళ ఎమ్మెల్యేలు కొంటున్నారని వాళ్ళు, మా సర్పంచులు కొంటున్నారని వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మనం చూసినట్టయితే సరే ప్రజాస్వామ్యంలో ఇప్పుడు చూసినట్టయితే కూడా డబ్బు కొద్దిగా ఖర్చు పెట్టడంలో కాంగ్రెస్ పార్టీ వెనుకున్నప్పటికీ ఖచ్చితంగా మనం చూస్తున్నాం. అక్కడక్కడ సోషల్ మీడియాలో చూస్తున్నా కూడా సీతక్కకు తోడుగా ఉండాలంటే కొద్దిగా స్రవంతక్క గెలిస్తే నిజంగా కొద్దిగా మహిళలకు కూడా తెలంగాణ వచ్చిన తర్వాత మహిళలకు కూడా ప్రాధాన్యత కొద్దిగా రాజకీయంగా తగ్గింది. అక్క గెలిస్తే బాగుంటుందని కూడా నా సొంత అభిప్రాయంగా నేను చెప్తూ ఉన్నాను. అంటే ఈ రాజీనామా చేయడం వెనకాల అసలు మీరేమనుకుంటున్నారు? ఏం లేదండి, మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వాస్తవంగా ప్రతిపక్షాలు విఫలమైనాయి. కేసీఆర్ ఒంటెద్దు పోకడలతోటి అనవసరమైనటువంటి పథకాలు, ఉచిత పథకాలు అనవసరంగా ఈరోజు మనం చూసినట్టయితే దళిత బంధు అని హుజురాబాద్ ఉప ఎన్నికల్లో చెప్పారు. ఖచ్చితంగా అది అటర్ ఫ్లాప్ షో. ఏ దళితునికి కూడా ఈరోజు మనం చూసినట్టయితే కూడా ఖచ్చితంగా ఇప్పటి వరకు ₹1 అందిన దాఖలాలు ఎక్కడో అడపదడప తూతూ మంత్రంగా పథకం అడ్వర్టైజ్ కోసం చూసినట్టుగా ఉంది. పేదోడికి మాత్రం మనం చూసినట్టయితే ఖచ్చితంగా ఇప్పటికీ రేషన్ కార్డు లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. వాస్తవంగా ప్రభుత్వ పథకాలు అనేది పేదోడు కడుపు నిండా తినే విధంగా ఉండాలి. మరి మనం చూస్తూ ఉంటే రేషన్ బియ్యం లేక కూడా అక్కడక్కడ రేషన్ బియ్యం అమ్ముతున్న దాఖలాలు చూస్తున్నాం. రేషన్ బియ్యం లేక కూడా సతమతవుతున్న నిరుపేద కుటుంబాలు మునుగోళ్ళలో కూడా ఉన్నాయనే విషయాన్ని కూడా ప్రభుత్వాలు గమనించాలి. ఇప్పుడు తెలంగాణ ప్రాంతం అంటే తెలంగాణ స్టేట్ సపరేట్ అయిన తర్వాత ఇది కేసీఆర్ తెలంగాణ స్టేట్ని తీసుకొచ్చారంటారు, లేదా కాంగ్రెస్ అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల కోరిక మేరకు తెలంగాణ రాష్ట్రం కావాలి అని తెలంగాణ ఇచ్చిందని అంటారా? మనం ట్యాంక్ బండ్ ఆవరణలో ఉన్నాం. ట్యాంక్ బండి సాక్షిగా ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆత్మ ఘోషిస్తుంది కేసీఆర్ ఒక్కడే తెలంగాణ తెచ్చిందనేది మాత్రం ముమ్మాటికి అవాస్తవం. ఖచ్చితంగా కోదండరామ్ గారి నేతృత్వంలో ఆ రోజు మనం మిలియన్ మార్చ్ ఇదే ట్యాంక్ బండి మీద చేపట్టినాం. సబ్బండ వర్గాలు ప్రతి ఒక్కరు చిన్న చితక ముసలి ముతక అందరు కలిసి తలా చెయ్యేస్తే ముఖ్యంగా ఖచ్చితంగా ఏదేమైనా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి అధ్యక్షతన ఆ రోజు మనం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సొంతంగా పార్టీ పరంగా నాశనమైనప్పటికీ కూడా చాలా గొప్ప నిర్ణయం. తెలంగాణ రాష్ట్రం మరి ఇలా ఆకాంక్ష నెరవేరాలని చెప్పేసి వాళ్ళ పార్టీ ప్రయోజనాలు పక్కన పెట్టి కూడా తెలంగాణ రాష్ట్రం సామాజిక తెలంగాణ కావాలని సామాజిక తెలంగాణ కోసం ఆమె అంత త్యాగం చేస్తే ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. దొరల తెలంగాణ, భూస్వాముల తెలంగాణ. ఈరోజు రైతు బంధు ఎవరి బంధు అండి? అది ఖచ్చితంగా ముమ్మాటికి దొరల బందే. అది ఒక్కొక్క దొరకు 1000 ఎకరాలు ఉన్నాయి. సామాన్యుడి పరిస్థితి మీలాంటి వారికి మాలాంటి వారికి 5 ఎకరాలు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంది. ఎంత వస్తాయండి? 5 ఎకరాలు ఇంటూ 5 వేసుకుని 20,000 వస్తాయి. 20,000 వస్తే పంట నష్టం మనం చూస్తూ ఉన్నాం. అకారణంగా ఈ కరోనా మహమ్మారి తర్వాత కూడా పంట నష్టం, పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. నిజంగా పేదోడికి రైతులకు న్యాయం చేయాలంటే ఎరువుల మీద సబ్సిడీ ఇవ్వండి. కేసీఆర్ గారు స్వయంగా చాలాసార్లు చెప్పారు, ఎన్నోసార్లు చెప్పారు, రానున్న కాలంలో ఎరువులు మాఫీ చేస్తాం, ఎరువులకు రేట్లు తగ్గిస్తామని. అది మాటల వరకే ఉంది కానీ చేతుల్లో దాటితే నిజంగా కౌలు రైతులు ఒక్కొక్క రైతు 20 ఎకరాల భూమి సాగు చేస్తాడండి. ఆ 20 ఎకరాలు దొర పేరు మీద ఉంటుంది. రైతు బంధు దొరకొతుంది, ఈ కౌలు పైసలు దొరకే పోతాయి. కానీ ఈయనకు వచ్చేది పాపం లాస్ట్కి వస్తే అకాల వర్షాలు మనం చూస్తూ ఉన్నాం. అకాల వర్షాలతోటి పంట చేతికి వచ్చే సమయానికి ఇప్పుడు చూస్తున్నాం. ఈ నవంబర్లో కూడా వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్తుంది. పంట మొత్తం నీలపాలయ్యే పరిస్థితి ఉంటుంది. ఈ రైతు సాగు చేసి 24 గంటలు కష్టపడి సాగు చేసిన రైతుకు రూపాయి లేదు. ఇంట్లో ఉన్న దొరగారికి రైతు బంధు కౌలు, ఇటు కౌలు రైతు నుంచి వస్తుంది, అటు ప్రభుత్వం రైతు బంధు ద్వారా దోచిపెడుతుంది. ఎవరికి లాభం అండి? ఇక రైతు ప్రభుత్వం అని ఎట్లా చెప్తారు వీళ్ళు కేసీఆర్ గారు? ఖచ్చితంగా సిద్ధించినటువంటి తెలంగాణలో మాత్రం ఏ ఒక్కరు కూడా ఖచ్చితంగా సుఖంగా లేరు. ఆయన చుట్టుపక్కల ఉన్న టీఆర్ఎస్ నాయకులు కూడా సుఖంగా లేరు. మనం చూస్తూ ఉన్నాం అక్కడక్కడ ఈ చిన్న చిన్న ఘటనలు, నిన్నటి రోజు ఘటన కావచ్చు, ఏదో ఇంకో సంవత్సరం ఎల్లదిద్దాం అనే
ఉద్దేశంలో ఉన్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రజలు విఘ్నులు మనం చూసినాం. ఇదే ప్రజలు టీడీపీని గెలిపించారు, కాంగ్రెస్ని గెలిపించారు, టీఆర్ఎస్ని గెలిపించారు. ఒక్కొక్కరు ఒక్కొక్క వాదం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో సామాజిక తెలంగాణ సిద్ధించాలంటే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టాల్సిన ఆవశ్యకత ఎంత ఉందని కూడా ఖచ్చితంగా ఏ నలుగురు జమైన బస్టాండ్ కూడల్లో ఓటర్ల ప్రాంతంలో ఖచ్చితంగా చర్చించుకుంటారు. ఇది వాస్తవం. తెలంగాణ బంగారు తెలంగాణ అని ఒక గొప్ప పేరు పెట్టిన కేసీఆర్ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీని కాస్త బీఆర్ఎస్ చేశారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా సార్, నేను జేఎన్టీయు యూనివర్సిటీ విద్యార్థిగా నేను చెప్తున్నా, ఈరోజు తెలంగాణ అనే కేవలం 4 పదాల మీద కొడుకు, బిడ్డ, అల్లుడు అందరూ మంత్రులు అయ్యిర్రు, ముఖ్యమంత్రులు అయ్యిర్రు. ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సినంత ప్రపంచవ్యాప్తంగా ఏ చరిత్ర చూసినా, ఉద్యమం చేసిన అన్ని కుటుంబాలు మనం చూస్తూ ఉంటాం. గద్దర్ కావచ్చు, విమలక్క కావచ్చు, వాళ్ళ ఆస్తులు ఎంత. మరి కేసీఆర్ గారు వారి కుటుంబం రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఉద్యమాలు చేసారు. మరి ఇలా విమలక్క పరిస్థితి చూద్దాం. చిన్న ఎగ్జాంపుల్, ఆమెకి ఎన్ని బంగ్లాలు ఉన్నాయి, ఎంత ఆస్తులు ఉన్నాయి, ఎన్ని వేల కోట్లు ఉన్నాయి. మరి కేసీఆర్ గారిని తీసుకోండి, కేటీఆర్ గారిని తీసుకోండి, వీళ్ళు కూడా ఉద్యమ నేతలు అని చెప్తారు కదా. మరి ఉద్యమం చేస్తే అన్ని వినోబా భావే భూదారం ఉద్యమం చేసిండు. మరి ఆయన ఎన్ని ఆస్తులు సంపాదించుకున్నాడు? ఉద్యమం చేసిన ప్రతి కుటుంబం సర్వనాశనమైంది ఎక్సెప్ట్ కేసీఆర్ కుటుంబం. కేవలం 4 అక్షరాలు తెలంగాణ అనే అక్షరాల మీద, 4 అక్షరాల మీద ఇవాళ సొమ్ము చేసుకున్నాడు. ఈ తెలంగాణ పదాన్ని కూడా లేకుండా టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి, దాన్ని బీఆర్ఎస్ చేసిండు. ఆ పార్టీ పేర్లోనే తెలంగాణ తీసేసిండు. అంటే అయిపోయింది, దోసుకున్నా, నాకు నిండింది అని చెప్పేసి ఆయన చెప్పకనే చెప్పిండు. ఖచ్చితంగా అది 100% అది ఫెయిల్యూర్. బీఆర్ఎస్ అనేది మనం మీడియాలో అక్కడక్కడ చూస్తున్నాం, కానీ ఇప్పటి వరకు మరి దానికి కూడా ప్రొఫార్మా ఉంటుంది. ఒక పార్టీ పేరు చేంజ్ చేయాలన్నా ఎలక్షన్ కమిషన్ దగ్గర అప్రూవల్ రావాల్సినవి ఉంటాయి. అవన్నీ నాకు తెలిసి ఇంకా రాలేవని నేను భావిస్తూ ఉన్నా. ఖచ్చితంగా ఇలా తెలంగాణ పదాన్ని తీసేయడంతో తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఖచ్చితంగా తెలంగాణకు బద్ధ వ్యతిరేకి కేసీఆర్ ఆయన సొంత ఎజెండాతోటి ఇలా తెలంగాణ వాదం ముసుగులో ఖచ్చితంగా చూసుకుంటూ ఇన్ని రోజులు ఆంధ్ర అని వాడుకున్నాడు. చంద్రబాబు గారిని దోషిగా చూపెట్టిండు. ఇలా కానీ ప్రభుత్వం మనం చూస్తూ ఉంటే ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ముఖ్యమంత్రి స్థాయిలో కేటీఆర్ గారు స్వయంగా అసెంబ్లీలో చెప్పారు, హైదరాబాద్ హైటెక్ సిటీ కానీ హైదరాబాద్ అభివృద్ధి ఏంటంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి వల్లనే అని ఆయనే చెప్పిండు. మరి వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు 8-9 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో ఒక్క ప్రాజెక్ట్ చెప్పండి అండి. కాళేశ్వరం గల్లెగిరేసారు, నిండా ముంచి 4,000 కోట్ల రూపాయలు. కనీసం ఆ కాళేశ్వరంతో ఎవరైనా లబ్ధి పొందుతురా? కనీసం కాళేశ్వరం గురించి అది రాజశేఖర రెడ్డి గారు ప్రాణహిత చేవల ద్వారా రూపకల్పన అయితే కేవలం రీడిజైన్ చేసి పేరు మార్చిండు తప్పితే, ఆ పేరు కూడా కొంతమంది మంచి ఇంజనీర్లు చెప్పినా కూడా వినకుండా రివర్స్ పంపింగ్ ద్వారా అని చెప్పేసి 1,000 కోట్ల దుర్వినియోగం చేసింది. కానీ ఒక్క ప్రాజెక్ట్ చేసి రండి, ఒక 100 కోట్లు, ఒక 1000 కోట్లు ఏ జిల్లా కన్నా పోండి. కొత్త జిల్లాలు చేసుకుర్రు, ఎస్పీ ఆఫీసులు కట్టుకుర్రు, కలెక్టరేట్లు కట్టుకున్నారు, వాళ్ళకి కావాల్సిన దగ్గర భూములు కొనుక్కున్నారు. అయ్యా, కొడుకు, బిడ్డ, అల్లుడు అందరు బాగుపడ్డారు తప్పితే ఇవాళ తెలంగాణ అంటే కేవలం 4 సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ అయిపోయింది. మిగతా నియోజకవర్గాల పరిస్థితి మరి మీరు చూడండి. మీరు ఎక్కడికన్నా ఏ నియోజకవర్గాలకు వెళ్ళినా నాలాంటి వ్యక్తులు ఎవరని అడగండి, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండండి, నిరుద్యోగ భృతి ఇస్తానని ఇచ్చిండా అండి? చెప్పుకుంటూ పోతే మనం చూస్తూ ఉన్నాం. కానీ ఆవేదన ఉంది, నా ఒక్కరికే కాదు, తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది. ఇలా ఖచ్చితంగా విఘ్నులు అందరూ ఆలోచిస్తూ ఉన్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు. ఖచ్చితంగా ఈరోజు మునుగోడులో కూడా టీఆర్ఎస్ పార్టీని ఓడగొడతారని కూడా నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నా. ఒక జేఎన్టీయూ విద్యార్థిగా మీరు ఇప్పుడు పరిపాలించిన ముఖ్యమంత్రుల్లో మీకు బాగా ఈ ముఖ్యమంత్రి బాగా డెవలప్ చేశాడన్న ముఖ్యమంత్రి మీకు ఎవరంటారు? 100% అండి. ఇందులో చెప్పుకోకపోతే చంద్రబాబు నాయుడు గారు చాలా చేశారు. కాకపోతే ఒక యూనివర్సిటీ విద్యార్థిగా ఆయన టెక్నికల్ ఫీల్డ్లో నేను చేస్తూ ఉన్నాను. రైతులకు చూసుకుంటే రాజశేఖర రెడ్డి గారు కూడా చాలా బాగా చేశారు. కేసీఆర్ గారు మాత్రం బీఆర్ఎస్ చెప్తున్నారండి, బెండర్ స్పైటు, రాయల్ స్టాగు సిగ్నేచర్ టైప్ అయిపోయింది. ఆయన కేవలం తాగుబోతుల తెలంగాణ చేసిండండి. ఇలా చూస్తూ ఉన్నాం. వైన్స్ల మీద టెండర్లు పెంచిండు, రేట్లు పెంచిండు. అప్పుడు ఎంత ఉండే అండి? 10,000, 5,000 టెండర్ ఇస్తూ ఉండే. ఇలా 2 లక్షల రూపాయలు ఒక్కొక్కరు 10 వైన్స్లు, 100 వైన్స్లు, 1000 వైన్స్లు టెండర్ ఇస్తూ రాని ప్రజాధనం అంతా కేవలం తాగుబోతుల తెలంగాణ వర్చిండు. ఈయన వేసింది మాత్రం ఏది లేదండి. ఇంతకుముందు చెప్పిన విధంగా ఒక తెలంగాణ వాదం మీద ఏదో చెప్తారు కానీ మామూలుగా నాయకులు, పెద్ద నాయకులు చెప్తూ ఉంటారు, శివలింగం మీద తేలు శాస్త్రం ఉందండి. ఇన్ని రోజులు కేవలం తెలంగాణ వాదం మీద బతికిండు. ఇక ముసుగు తొలగిపోయింది. ఇన్ని రోజులు ఆంధ్రలో తిట్టిండు, ఇప్పుడు అది నడుస్తలేదు. ఈయన ఇప్పుడు దేశకి నేతనట. ఇక తెలంగాణను ఉద్ధరించిండు, తెలంగాణ పదం తీసేసి అయిపోయింది. ఇప్పుడు దేశకి నేతనట, దేశం మీద పడ్డాడు. భారతీయ రాష్ట్ర సమితి అట. మరి తెలంగాణ డెవలప్ అయితే కదండి. బంగారు తెలంగాణ చేస్తాడు. కనీసం వెండి తెలంగాణ అయిందండి? ఉద్యోగం ఎంతమందికి వచ్చిందండి? మీలాంటి యువకులు ఎంతమంది ఉన్నారు? బంగారు తెలంగాణ వెండి తెలంగాణ దిక్కులేదు, బంగారు తెలంగాణ దిక్కులేదు. తెలంగాణ తీసేసి భారతీయ రాష్ట్రం తీసేసిండు. ఇక మీరే ఆలోచించుకోండి ఒకసారి. ఇప్పుడు షర్మిల గారు కూడా పార్టీ పెట్టారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు. అంటే అక్కడ అన్నయ్య, ఇక్కడ చెల్లి, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఏం లేదండి, వాళ్ళ సొంత పంచాయతీ అండి. వాళ్ళ ఆస్తి తగాదాలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చూశారు మీరు. సోనియా గాంధీ గారు కేవలం విభేదించడం చేయబట్టి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత పగ్గాలు, కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ఆంధ్రప్రదేశ్లో అతనికి ఇచ్చుంటే పరిస్థితి వేరేలా ఉండేది.
కాకపోతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్ గారిని కాదనక వాళ్ళ పార్టీ అప్పటి కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటల్లో భాగంగా జగన్ గారు బయటకు రావడం జరిగింది. మరి అప్పుడు చెల్లి అన్న ఎడమ చేతి వాటంతో ఊపుకుంటూ చెల్లినే గెలిపించింది. అన్నకు నేనున్నా, అన్నకు తోడుగా అన్నది. తల్లి గౌరవ అధ్యక్షురాలు చేసింది. ఈమె వాకింగ్ ప్రెసిడెంట్, ఆమె వర్కింగ్ ప్రెసిడెంట్ అవన్నీ చేసిర్రు. ఇప్పుడు వస్తే ఏమైందని అంటే చెల్లి నువ్వు తెలంగాణ దొయ్యి, నేను ఆంధ్ర దోస్తా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరు ఒకటే అండి, మనకు బయటకు చూడ ఏదో అని చెప్పేసి చేస్తూ ఉన్నారు. కాకపోతే షర్మిల గారు పాదయాత్ర చేసిన ఒక ఆడబిడ్డగా మనం తెలంగాణ బిడ్డ అని అక్కడక్కడ చెప్తా ఉన్నారు. ఆడబిడ్డలు మన తెలంగాణ వాళ్ళు గౌరవించే సంస్కృతి ఉంది, ఆ విధంగా గౌరవిస్తాం. కాకపోతే ఆమె అల్లనతో పంచాయతీ చెప్పుకొని మరి వైఎస్ఆర్ సిపి అట, వైఎస్ఆర్ టీపీ అట, అంటే దీనికి అది బ్రాంచా, దానికి ఇది బ్రాంచా, ఫస్ట్ వాళ్ళు స్పష్టం చేసి తెలంగాణలోకి వస్తే బాగుండేదని నా అభిప్రాయం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఒక పార్టీని నడిపిస్తున్నారు. మొన్న వైజాగ్ వెళ్ళినప్పుడు కూడా ఒక మీటింగ్ పెట్టారు. యాజ్ ఏ మీరు అన్నీ తెలిసిన ఒక విద్యార్థిగా మీరు దీని సమాధానం ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ అంటే రీసెంట్గా నేను విజయవాడ కనకదుర్గ టెంపుల్ దర్శనానికి వెళ్ళానండి. ఆ రోజు సార్ అంటే వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారిని నేను అభిమానిస్తాను. ఆ రోజు అడగగానే తెలంగాణలో వచ్చినాం సార్ అని చెప్పగానే టైం ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా. కాకపోతే మనం చూస్తూ ఉంటాం 2009 ఎలక్షన్లో జస్ట్ 1% ఆఫ్ ఓట్స్ తోటి తెలంగాణ రాకమునుకు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేది. కేవలం చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టి పోటీ చేయడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది చీలి ప్రజలు కోరుకున్నటువంటి ప్రభుత్వం ఏర్పడలేకపోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా విఘ్నులన్నీ భావిస్తున్నారు. ఎందుకు అనంటే పవన్ కళ్యాణ్ వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత ఉందండి. మీరు ఎక్కడ చూడండి, గూగుల్ సెర్చ్ చేసినా కూడా చెప్తుడు ఖచ్చితంగా వ్యతిరేకత చాలా ఉన్నది. కాకపోతే ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది చీల్తే మనకు అక్కడ మళ్ళీ కమ్మ కాపు రాజకీయం కూడా బాగా నడుస్తుంది, మీకు తెలుసు. కాబట్టి ఆ పరంగా చూసినట్టయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడుతో కలిసి పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేక ఓటు ద్వారా వీళ్ళిద్దరు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కొంచెం అభివృద్ధి కుంటుపని, అది 3 రాజధానుల ఇష్యూ కావచ్చు, ఒక్క రాజధాని అమరావతి కావచ్చు, అవన్నీ సమసిపోయి అభివృద్ధి. ఆల్రెడీ మన తెలంగాణను కేసీఆర్ గారు ముంచారు. జగన్ గారు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముంచక ముందే వాళ్ళు 3వ కన్ను తెరిచి కొంచెం పవన్ కళ్యాణ్ గారి చంద్రబాబు నాయుడు కూటమిలో ఉన్న ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తే మనం చూస్తూ ఉన్నాం. ఆయన చేసిన డెవలప్మెంట్ మనం పోయినా కనబడుతుంది. అమరావతి కావచ్చు, విజయవాడ కావచ్చు, మనం చూసినాం అక్కడ సచివాలయం కావచ్చు, హైకోర్టు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే జరిగింది. జగన్మోహన్ రెడ్డి వచ్చి కట్టిన కూలగొట్టుడు తప్పితే కొత్త చేసింది నాకు తెలిసి అయితే ఏమి లేదు. ఉచిత పథకాలని చెప్పేసి ఉచితాలకు చాలా ప్రయారిటీ ఇస్తున్నాడు. కాకపోతే ఖచ్చితంగా అంటే నేను రీసెంట్గా ఆంధ్ర విజిట్ చేసిన అక్కడ కూడా ప్రజలు ఒక 100 మందిలో 90 మంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారండి. ఆ వ్యతిరేకత ఓటు చీల్చద్దు అని అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఒక ఆయుధంగా యూజ్ అవుతారు. ఇంతకుముందు మనం చెప్పిన విధంగా ఖచ్చితంగా చీలే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడాన్ని నివారించగలిగినట్టయితే ఖచ్చితంగా ప్రజలు కోరుకున్న ప్రభుత్వం గద్దె మీద ఉంటుంది. వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు అంతే అనేది నా అభిప్రాయం. కాంగ్రెస్కి ఫైనల్ ఈ క్వశ్చన్తో ముగిచ్చేస్తాను. కాంగ్రెస్కి ఇంత వీరాభిమానం తెలుస్తుంది. రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు కూతురే ఎవరు, మన జగన్ కానీ షర్మిల గారు కానీ. సో వాళ్ళకి ఇప్పుడు మీరు వ్యతిరేకత అంటే ఏంటి? రాజశేఖర్ రెడ్డి గారికి వీళ్ళకి పొంతనేంటి? ఖచ్చితంగా అండి మనం చూసినట్టయితే రాజశేఖర్ రెడ్డి గారిది ఆయన ఆలోచన వేరు, ఆయన పాదయాత్ర చేయడం కానీ, ఆయన గవర్నెన్స్ కానీ, ఆయన మెంటాలిటీ కానీ వేరండి. ఖచ్చితంగా చూస్తే వ్యక్తిగతంగా మాత్రం రాజశేఖర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారికి 100% డిఫరెన్స్ ఉందండి. ఏదో ఐదర్ అది సొంత పార్టీ వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, రిసీవింగ్ చేసుకునే విధానం కావచ్చు, మాట్లాడే మనం చూస్తూ ఉన్నాం. ఏదో టీవీలో సాక్షి టీవీలో చూసినంత ఈజీగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండరండి. లోపలికి అయిన తర్వాత సరే ప్రతి నాయకుడు పర్సనల్ వ్యూ ఉంటుంది. కాకపోతే ఇతనిది బిహేవియర్ కావచ్చు, లేకపోతే సొంత పార్టీ నేతలతో ఆయన మామూలుగా రిసీవింగ్. ఇప్పుడు మీరు వచ్చారు నన్ను క్వశ్చన్ అడుగుతున్నారు, రిసీవింగ్ చేసుకునే విధానం మీరు ఉంటేనే చేయండి. ప్రతి క్వశ్చన్కు రియాక్ట్ అయ్యాను కాదు. మంత్రి సమావేశం జరుగుతుంది, నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే వినాలంటే కూడా ప్రతి ఒక్కరు 10 మంది మంత్రులు ఉంటారు. మంత్రులు లేకుండా ఒక్కరు గవర్నర్ చేసిన తర్వాత వాళ్ళకు కూడా మనోభావాలు ఉంటాయి కదండి. ఫస్ట్ సయోధ్య అనేది మంత్రివర్గంలో సయోధ్య కుదిరితేనే గవర్నమెంట్ సక్సెస్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు 100% అక్కడ ఫెయిల్ అయ్యారు. మనం చూస్తుంటే భూతు పురాణాలకు చిరునామా ఆంధ్రప్రదేశ్. చాలా వరకు నానిగారు, వల్లభనేని వంశీ గారు, ఈ పార్టీ ఫిరాయింపులు కావచ్చు. సరే పార్టీ ఫిరాయింపులు అన్ని చోట్ల జరుగుతాయి. కాకపోతే రాజశేఖర రెడ్డి గారు కూడా ఉన్నప్పుడు పార్టీ ఫిరాయింపులు చేసిరు. కాకపోతే కొన్ని నిబద్ధత ప్రకారం రాజకీయాలు ఉండే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు రాజకీయాలు ఒక వెలుగు వెళ్ళడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఒక నిబద్ధత చేసిరు. చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ కట్టారండి, రాజశేఖర రెడ్డి తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు, హైటెక్ సిటీ కూడా కొట్టారండి. జగన్మోహన్ రెడ్డి గారు కరకట్ట కట్టడాలు కావచ్చు, రాజధానులు కావచ్చు, ఒక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకున్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా ఏక రాజధాని అమరావతి అని చెప్పేసి చప్పట్లు కొట్టి వాళ్ళ సభ్యులతో సంతకాలు పెట్టి నిర్ణయాన్ని సమర్థించి ఆ వెంటనే మళ్ళీ 3 రాజధానులు అంటే ఇక రాజశేఖర రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి పోలిక ఎక్కడ ఉందండి? వాళ్ళు ఆ గవర్నెన్స్ అట్లా చేసారు కాబట్టి ఇద్దరు నిబద్ధత కొద్ది రాజకీయాలు, ఇద్దరు క్లాస్మేట్స్, బెస్ట్ ఫ్రెండ్స్, చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు. వాళ్ళు అట్లా గవర్నెన్స్ చేస్తుంటే మనం ఈ స్థాయిలో ఇప్పుడు ఉండమా? ఈ ట్యాంక్ బండి మీద విగ్రహాలు కూడా కావచ్చు, ఎన్టీ రామారావు పెట్టినట్టు కూలగొట్టి రాజశేఖర రెడ్డి వేరే విగ్రహాలు పెట్టలేదు కానీ
ఎన్టీ రామారావు గారు ట్యాంక్ బండి మీద విగ్రహాలు నెలకొల్పారు. రాజశేఖర వచ్చిన తర్వాత అబ్బో తెలుగు తల్లి ఫ్లైఓవర్ అని తెలుగు తల్లి పెట్టిండని చెప్పేసి మళ్ళీ వేరే పేరైతే చేంజ్ చేయలేరు కదండి. అట్లాంటివి లేదు, ఎందుకంటే వాళ్ళ గవర్నెన్స్ ప్రజలకు కావాల్సినవి, ప్రజలకు నిత్యావసర సరుకులు కావచ్చు ఏ విధంగా వాళ్ళ గవర్నెన్స్ వేరుండే. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, షర్మిల గారు కావచ్చు, వాళ్ళకు ఒక పాయింట్ ఏంటి అంటే రాజశేఖర రెడ్డి గారి పుత్రరత్నం లేకపోతే పుత్రికారత్నం అని బిరుదు ఉండొచ్చు, కానీ వాళ్ళకి వీళ్ళకి పోలిక ఏమాత్రం లేదండి. మనం చూస్తున్నాం తర్వాత రాష్ట్రం సిద్ధించిన తర్వాత కూడా పరిస్థితులు ఆంధ్ర తెలంగాణ అంటే పచ్చి గడ్డేస్తే బాగుమనే పరిస్థితులు ఉండే. కానీ ఇవాళ ప్రజలు అక్కడక్కడ మీరు చూస్తున్నారు కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే బాగుండే, తెలంగాణ వచ్చిన తర్వాత మనకు ఒరిగింది ఏమైనా చర్చ కూడా మీరు దీని మీద డిబేట్ పెట్టినా కూడా చాలా బాగుంటుంది సార్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మనకు న్యాయం జరిగింది. ఇప్పుడు కొత్తగా మనం తెలంగాణ సిద్ధించిన తర్వాత మనకు సాధించింది ఏం లేదని కూడా అక్కడ చర్చలు చాలా అవుతున్నాయి. కాబట్టి ఇక్కడ సిద్ధించింది లేదు. ఖచ్చితంగా ప్రజలు స్వలాభాల కోసం నేను చెప్తున్నా. కాకపోతే ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డికి పోలిక లేదండి. గవర్నెన్స్లో 100% రాజశేఖర రెడ్డి గారు సక్సెస్, జగన్మోహన్ రెడ్డి గారు 100% ఫెయిల్యూర్. అది మనం ఖచ్చితంగా తూచా తప్పకుండా మీరు వార్తలు గమనించినా కూడా మనం చూసుకోవచ్చు. ఏ గవర్నమెంట్స్ కానీ ఆయన తీసుకునే నిర్ణయాలు కావచ్చు, పాలించే విధానం కావచ్చు, ఏది తీసుకున్నా కూడా ఖచ్చితంగా ఇవాళ వరల్డ్ బ్యాంక్ అండి, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు గవర్నెన్స్ చేసినప్పుడు పిలిచి అప్పులు ఇచ్చిన రోజులు చూసినాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి వరల్డ్ బ్యాంక్ అప్పు ఇవ్వాలంటే ఆలోచించాల పరిస్థితి ఉంది. అంటే ఆ ఒక్క పాయింట్ చాలు మీకు. ఒక వ్యక్తి గవర్నెన్స్ మీద నమ్మకం ఉన్నప్పుడు అప్పు ఎందుకేదండి వరల్డ్ బ్యాంకు? మనం ఇంతమంది ప్రజలు ఉన్నాం, ఇంత కష్టపడుతున్నాం, ఇంత జనరేషన్ చేస్తున్నాం. మనం ఇక్కడ హైదరాబాద్ చూసుకోవచ్చు, లేకపోతే అక్కడ విజయవాడ కావచ్చు, గుంటూరు కావచ్చు చూసుకోవచ్చు. వాళ్ళ జనరేషన్, వాళ్ళ ఇన్కమ్ జనరేషన్ వాళ్ళకుంది, మన ఇన్కమ్ జనరేషన్ వాళ్ళకుంది. మరి ఒక ముఖ్యమంత్రిని నమ్మి పెట్టుబడులు పెట్టేందుకు పెట్టుబడిదారులు ముందుకు వస్తలేరంటే దాని అర్థం ఏంటండి? పరిపాలన పరంగా ఫెయిల్ అయినట్ట, సక్సెస్ అయినట్ట ఆలోచించుకోవాలి. ఫైనల్గా ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చి వైఎస్ఆర్ యూనివర్సిటీ పెట్టారు. దీని మీద మీ అభిప్రాయం? ఇది 100% పైశాచిక ఆనందం అండి. పేరు మలిపేసినంత మాత్రాన తెలుగు వాళ్ళ హృదయాల్లో నుండి ఎన్టీ రామారావు గారిని చెరిపివేయలేరు. ఎన్టీ రామారావు గారికి ప్రపంచవ్యాప్తంగా విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అనే బిరుదుంది. తెలుగువారు ఎక్కడున్నా కూడా ఎన్టీ రామారావు పేరు మలిపేసినంత మాత్రాన గుండెల నుంచి పేరు మలిపేస్తారా అండి? మరిపేయలేరు. కాకపోతే అది పైశాచిక ఆనందం. నేను ఇంతకుముందు చెప్పాను కదా సార్, వాళ్ళు ఎవరు చేశారని చెప్పేసి ఇప్పుడు హైటెక్ సిటీ గారు చంద్రబాబు కట్టిన రాజశేఖర రెడ్డి కూల్చలే కదా. కానీ జగన్మోహన్ రెడ్డి మరి చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తర్వాత ఆయన చేసుకోవాలనుకుంటే 3 కాదు 30 రాజధానులు కట్టుకొస్తుండే, ఆయన ఇష్టం ఉన్నట్టు చేసుకొస్తుండే. అప్పుడు వాళ్ళ ప్రజలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేశారు, చంద్రబాబు పోటీ చేశారు. ప్రజలు చంద్రబాబు నాయుడు వరకు ఎందుకున్నారండి? 1 సైడ్ మెజార్టీ. అంటే మనం విడిపోయిన విభజిత ఆంధ్రప్రదేశ్కు సరైన నాయకుడు అని నమ్మిరు. కాకపోతే మొన్న ఒక్క అవకాశం అన్నట్లా అట్లా అయిపోయింది. దానికి ఇక మనం ఏం చేయలేం కదండి. ప్రజల ఖచ్చితంగా మన ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఉన్నాం. ఓటు హక్కు ద్వారా గవర్నమెంట్ వస్తుంది. ప్రజలు ఓటేసినప్పుడు నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉండే, కానీ 100% విఫలమైండు. ఖచ్చితంగా రానున్న గవర్నమెంట్ నాకు తెలిసి ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నా.